హలో మామ, నమస్తే మామ. చాలా రోజుల తర్వాత ఈరోజు డబ్బా గాలతో అయితే షికారుకి అయితే వెళ్ళాము. ఈరోజు వేట ఎలా జరిగింది ఏంటి అనేది మీరైతే చూడండి. ఒక పెద్ద చేప అయితే సాయి గడికి అయితే పడింది, పైకి అయితే రానంటుంది. సన్న వైర్ మీద పడింది, లాగితే తెగిపోయే పరిస్థితి. ఒక 6-7 కేజీల దాకా ఉండొచ్చు. చూడాలి ఏం జరుగుద్దో. మామ, చాలా మంది అయితే లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. అయితే వచ్చి పెద్దపట్నం. ఇది పెద్దపట్నం లొకేషను. రైట్ పట్టుకోమాగా టైంలో వచ్చాము. ఇక్కడికైతే వేరే చోటుకి వెళ్ళాం. అక్కడ ఏం పడలేదు సరిగ్గా, ఏదో చిన్న పడినాయి. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇది ఒక దారిలో ఇక్కడ కూడా ట్రై చేద్దాం, ఏదో పట్టేద్దాం ట్రై చేసాం. పడతానికైతే పెద్దది పడింది, సాయిగడికే పడింది. ఇదేమో సన్న వైర్ మీద బయటకైతే రానంటుంది. కూసేపు దాంతో కుస్తీలు పడిన తర్వాత వైర్ అయితే తెంపేసింది. నెక్స్ట్ టైం చూపిస్తా. ఏమంటారు? కజ్జ పాట పెట్టించే మా వాళ్ళని పెద్ద మాకు చెప్పి ఎరగొరకు అనుకున్నారు. ఇవన్నా అని చెప్పి తలగబురి బయట తీసా ఎరక్కపోయింది. మా బామ్మ చేసి అట్లా పెద్ద చేప కొట్టేస్తాం అనుకున్నాడు. వాడు పడి చూసాడు. వాడు ఏమి లేదు, ఎరగొస్తే తలగబుర్రి. మామ, ఈరోజైతే వేట అయిపోయింది. ఇంటికి వచ్చేలే చీకటి అయిపోయింది. చేపలు అయితే పడి తెంపుకుపోయినాయి. ఈ చిన్న చేపలు అయితే పడినాయి. ఇవి జల్లలో, ఇవన్నీ తలకాయ జల్లలో, ఇవన్నీ మాగ చెప్పులు. ఈరోజు వేట అయితే ముగిసిపోయింది.